వెల్కమ్ టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్కి అంటే తెలుగు సీజన్ 7 నుంచి కన్నడ బిగ్ బాస్కి వెళ్ళిన శోభా శెట్టి గారు తెలుగు సీజన్ 7లో గొడవ దేనికి పెట్టుకోకూడదు అని గొడవ పెట్టుకుంటూ, అంటే గొడవ దేనికి పెట్టుకోవాలి అన్నది ఒక పాయింట్ అయితే, అసలు గొడవ దేనికి పెట్టుకోకూడదు అన్న ఒకే ఒక పాయింట్తో ఆడు 14 వారాలు మన సీజన్ 7లో కంటిన్యూషన్ అయ్యి గొడవ పెట్టుకుని చివరికి గొడవలకే పెద్దక్క కింద పేరు మార్చుకుని శోభక్క, గొడవలకే పెద్దక్క అన్న ఒక బిరుదు తీసుకుని ఆవిడ బయటికి వెళ్ళిపోయింది అనమాట. సో అలా బయటికి వెళ్ళిపోయిన ఆవిడని ఎందుకు ఖాళీగా ఉంచడం, మన షోకి ఏమాత్రమైనా ఎలివేట్ అవుతుందా, షో ఏమన్నా కొంచెం రేటింగ్ పెరుగుతుందని చెప్పేసి కన్నడ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారంటే ఈవిడ్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కన్నడ బిగ్ బాస్లోకి తీసుకున్నట్టుగానే ఫస్ట్ వీక్ జంపులు గింపులు చేసి కింద పడి పైన పడి కొన్ని దెబ్బలు తగిలించుకొని మొత్తం మీద ఆ కన్నడ ఆడియన్స్ని కొంచెం ఒక ఇది తీసుకొచ్చింది. అంటే ఆ ఊపు ఏదైతే ఉందో ఆ షో మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగించింది అనమాట. తను వెళ్ళిన తర్వాత ఉన్నదానికన్నా కొంచెం రేటింగ్ పెరిగిన తర్వాత శోభా శెట్టి ఓకే తెలుగు బిగ్ బాస్ లాగే అక్కడ కూడా బాగానే ఇది చేస్తుంది, బాగానే ఉంది అని అనిపించుకునే టైంలో నామినేషన్లోకి వచ్చిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత నువ్వు సేవ్ అయ్యావని చెప్పేసి సుదీప్ గారు అక్కడ హోస్ట్ ఆయన కదా, ఆయన చెప్తే సార్ నన్ను ఎలిమినేట్ చేశాను సార్, నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి ఆవిడ హోస్ట్ సుదీప్ గారిని అడిగితే ఆయన చెప్పాడు, ప్రేక్షకుల ఓట్ల ద్వారా నువ్వు సేవ్ అయ్యావమ్మా, నేను ప్రేక్షకుల ఓట్లని తగ్గించదలుచుకోలేదు, సో ప్రేక్షకుల నిర్ణయం ఫైనల్ నిర్ణయం అని చెప్తే అప్పుడు కూడా ఆవిడ ఏడుపు మొదలెట్టి నేను వెళ్ళిపోతాను సార్, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేసింది. సో అక్కడ చుట్టూరు ఉన్న హౌస్ మేట్స్ అయితే అవాక్కయ్యారు, ఏంట్రా బాబు ఇవిడేటి 1 వీక్కి వెళ్ళిపోతానంటుంది, ఆల్రెడీ సీజన్ 7 తెలుగులో 14 వారాలు ఉంది, ఇప్పుడు 1 వీక్కి వెళ్ళిపోతానంటుంది. సో అని వాళ్ళు కొంచెం కంగు తిన్నారు, ఏంట్రా ఎలా మాట్లాడుతుందని. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే నేను వెళ్ళిపోతానంటే బాబు అయితే వెళ్ళిపోమ్మని చెప్పేసి, ఇక్కడ నాగార్జున గారిలా కాదు ఆయన సుదీప్ గారు, సో అయితే వెళ్ళిపోమ్మా నువ్వు అని చెప్పేసి ఆ డోర్స్ ఓపెన్ చేస్తే సార్ కొంచెం ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగింది. సో ఇదేంటమ్మా ఇప్పుడే కదా వెళ్ళిపోతానన్నా మళ్ళీ ఆలోచించుకోవడానికి టైం ఏంటని చెప్పారు. సో ఆవిడ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతానని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ కిచ్చా సుదీప్ గారు ఆవిడని అయితే వెళ్ళిపోమ్మా అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ నాగార్జున గారి లాగా నాంచడాలో బతిమాలడాలో లేదంటే మళ్ళీ కన్ఫెషన్ రూమ్ పిలిచి సర్ది చెప్పడాలో చేయలేదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమ్మా అన్నట్టుగా చెప్పారు. సో ఇలాగ ప్రోమో కట్ చేశారు. సో ఆవిడ బయటికి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతే కనుక నెక్స్ట్ ఇంకొక వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను. సో అయితే సీజన్ 7లో ఆవిడ ఒక మార్క్ వేసిపోయింది, ఒక బెంచ్ మార్క్. మరి అక్కడ ఆ 1 వీక్లో బెంచ్ మార్క్ వేయలేను అనుకుందా, లేదంటే నేను బ్యాడ్ అవుతాను అనుకుందా, లేదంటే సీజన్ 7లో హౌస్ మేట్స్తో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో ఆవిడ జర్నీ ఎదరసాగడం జరిగింది. సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ అమర్దీప్ వాళ్ళు ఉన్నారు. సో అక్కడ సర్కిల్ అంటే ఆ ఫ్రెండ్షిప్ది ఆ బాండ్ ఏదైతే సెట్ అవ్వలేదా, లేదంటే నేను బ్యాడ్ అవుతానా ఇక్కడ అని అనుకున్నదా, లేదంటే ఎందుకు సెట్ అవ్వలేదు, నేను ఎందుకు బయటకు పోతున్నాను అన్నది తను ఎలిమినేట్ అయిపోయి, అంటే తన సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బయటకు వచ్చేస్తుందని చెప్పేసి ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంది. సో ఆవిడ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతే అసలు ఎందుకు వెళ్ళిపోతాను అన్నది కూడా నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. సో కన్నడ బిగ్ బాస్ నాగార్జున గారు అంతగా సుదీప్ గారు హోస్ట్ అక్కడ కొంచెం సీరియస్గా, అంటే బతిమాలడాలో కట్ట ఏమి ఉండవు, ఎంటర్టైన్మెంట్ వేలో కాకుండా ఆయన ఎంటర్టైన్మెంట్ వేరేగా ఉంది. వెళ్ళిపోతావా వెళ్ళిపో, ఉంటావా ఉండు, ఆడితే ఆడు అన్న ఆ టైప్లోనే ఆయన హోస్టింగ్ ఉంది. సో నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమ్మా, నేను చెప్పినంత వరకు ఓకే, నువ్వు వెళ్ళిపోతానంటే నీ ఇష్టం అన్నట్టుగా. సో ఆవిడ నేను వెళ్ళిపోతానని బయటకు వచ్చేసిందని చెప్పేసి అంటున్నారు. సో నెక్స్ట్ ఇంకొక వీడియో తీసి ఆవిడ ఎలిమినేట్ అయిపోతే ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.